ఖమ్మం జిల్లా వైరా మండలం కేజీ సిరిపురం గ్రామంలోని హనుమాన్ ఆలయంలో రేపు దోయాస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నారు. గ్రామానికి చెందిన శ్రీనివాసరావు, శైలజరాణి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. వేద పండితులు పండు స్వామి ఆహ్వానం మేరకు పండితుల బృందం వేద మంత్రాల నడుమ దోయస్తంభాన్ని ప్రతిష్ఠించనున్నారు. భగవంతుడు ఆయన బాధ్యత నేను వెళుతున్నాను ఉండి బాధ్యత చెయ్యి అని చెప్పని ఆవిడకి అప్పగించి వెళ్ళారు. పాప ఆవిడ కూడా దేనికి కూడా వెనకాడలేదండి. దేనికి కూడా ఈ మాట సభాముఖంగా చాలా గర్వంగా చెబుతున్నాను. చాలా వైదికంగా అన్నమాట. అంటే ఎంతమంది పండితులు వచ్చారు. మంచిగా ఏడు వాళ్ళని నాయన చూస్తాను చెప్తుంది శ్రీ గురుభ్యో నమః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశ భక్షహంతారం వందే లంకాభయంకరం. స్థానిక వైరా మండలం కనకగిరి సిరిపుర గ్రామంలో నిన్నటి నుంచి కూడా వీరాంజనేయ స్వామి వారి యొక్క జీవధ్వజ శిఖర ప్రతిష్టా మహోత్సవములు త్రయాహ్నిక దీక్షాపూర్వకంగా సంకల్పం చేయబడినవి. ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా గ్రామస్తుల యొక్క సహకారం చేత, ముఖ్యంగా కందిబండ వంశీకులైనటువంటి యొక్క కీర్తిశేషులు బాలమురళి గారి యొక్క వారి యొక్క కుటుంబం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా త్రయాహ్నిక దీక్షాపూర్వకంగా జరుగుతూ ఉన్నాయి. నిన్నటి రోజున విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచన, శాలా ప్రవేశం, పంచగవ్య ప్రాశన, మూలమంత్ర హవనములు, వేదపారాయణలు జరిగి ఉన్నాయి. ఈ రోజున ఆ నూతన శిలాధ్వజానికి జలాధివాస కార్యక్రమం గ్రామస్తులందరూ కూడా అధిక సంఖ్యలో వాళ్ళ ఇంటి నుంచి నీళ్ల బిందెలను తీసుకొచ్చి వాళ్ళ స్వహస్తములతోటి జలాభిషేకం గావించి ఉన్నారు. అదేవిధంగా పంచగవ్య అధివాసం, పంచామృతాధివాసం, పంచక్షారాధివాసం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. సాయంకాలం శయ్యాధివాసం, ధాన్యాధివాస కార్యక్రమాలు జరుగుతాయి. రేపు ఉదయం 10:11 స్వామివారి యొక్క జీవధ్వజ ప్రతిష్టా మహోత్సవం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ వీరాంజనేయ స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి కరుణా కృపా కటాక్ష వీక్షణములకు పాత్రలు కావాలి. అదేవిధంగా మన గ్రామంలో చక్కగా వర్షాలు పడాలి, చక్కటి వర్షాలు పడాలి, చక్కటి పాడి పంటలు సమృద్ధిగా ఉండాలి అని చెప్పని ఆ వీరాంజనేయ స్వామి వారి గ్రామస్తుల అందరి తరపున కూడా స్వామివారిని ప్రార్థిస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. Thank you.